ముగ్గురు ప్రధాన దూతల పండగ. మొదట చర్చిలో ఈ పండగని కేవలం సెయింట్ మైకేల్ కోసం మాత్రమే జరిపేవారు. మధ్యయుగ కాలంలో మైకేల్ దూతకి అంకితం చేసిన గుడులో చాలా ప్రాచుర్యం పొందాయి. తర్వాత చర్చిలో గాబ్రియేల్ మరియు రాఫేల్ దూతల పండగని కూడా కలిపి ఒకటిగా జరపటం ప్రారంభమైంది. చివరికి సెప్టెంబర్ 29న ముగ్గురు ప్రధాన దూతల స్మారక పండగగా గుర్తించబడింది. సెయింట్ మైకేల్ దేవుని ప్రజల రక్షకుడు. చెడు శక్తులను జయించేవాడు. సైనికులు, పోలీసులు, రక్షకులు తమ రక్షక దూతలుగా ఆయనని ఆరాధిస్తారు. సెయింట్ గాబ్రియేల్ దేవుని శుభవార్తను మానవులకు అందించేవాడు. మరియమ్మకి అనుగ్రహ పరిపూర్ణురాల అని అభినందన చేసి యేసు జననం గురించి తెలిపినవాడు కాబట్టి ఆయనని సందేశ దూత అని కూడా పిలుస్తారు. సెయింట్ రాఫేల్ ఆయన తోబీతు గ్రంథంలో ప్రధాన పాత్రలో కనిపిస్తాడు. అందుడైన తోబీతుకి చూపును తిరిగి ఇచ్చాడు. తోబియాస్ ప్రయాణంలో రక్షకుడిగా ఉన్నాడు. అందువల్ల ఆయనని ఆరోగ్య దూత, ప్రయాణ దూతగా గౌరవిస్తారు. ఈ పండుగ మనకి గుర్తు చేస్తుంది, దేవుడు మనుషులను ఒంటరిగా వదిలిపెట్టడు. ఆయన తన దూతలని మన రక్షణ, మార్గదర్శకత్వం, ఆరోగ్యానికి పంపుతాడు. దూతలు మనకన్నా శక్తివంతులైన వారు పూర్తిగా దేవుని చిత్తానికి మాత్రమే లోబడతారు. కాబట్టి మనం కూడా వారిని ఆదర్శంగా తీసుకుని దేవుని చిత్తానికి విధేయంగా ఉండాలి. మైకేల్ దూత మనకి చెడు ఆలోచనలు, శక్తులపై పోరాటానికి గుర్తు చేస్తాడు. గాబ్రియేల్ దూత మనకి శుభవార్తని జీవితం ద్వారా ప్రకటించమని ప్రేరేపిస్తాడు. రాఫేల్ దూత మనకి ఆరోగ్యం కోసం, ప్రయాణాల్లో భద్రత కోసం ఆశ్రయం ఇస్తాడు. ఈ ముగ్గురి పండగ అనేది మైకేల్, గాబ్రియేల్, రాఫేల్ అనే 3 ప్రధాన దూతల్ని స్మరించుకునే పండగ. ఇది దేవుడు ఎల్లప్పుడూ తన ప్రజలను రక్షించడానికి, మార్గనిర్దేశం చేయడానికి, స్వస్థత కలిగించడానికి దూతల్ని పంపుతాడని మనకి బోధిస్తుంది.